మ్యాక్సిమం కామెంట్లు అలా వచ్చినాయి అంటే ఇన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, అంత ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ కావాలని అడిగారు. ఒక వీడియో ఫుల్గా చూడండి, చిన్నగానే ఉంటుంది, మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. ఫస్ట్ ఏపీ ఎంసెట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఎలాగో మీకు ఐపీ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి బేసిక్గా మార్క్స్ ఇన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది లిస్ట్ ఇదిగోండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. నెక్స్ట్ మన ఏపీ ఎంసెట్ ర్యాంక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 25% ఆఫ్ ఐపీ నుంచి తీసుకుంటారు, 75% ఆఫ్ మన ఎంసెట్ మార్క్స్ నుంచి తీసుకుంటారు. ఇది అందరికీ తెలుసు. ఐపీ మార్క్స్ నుంచి మీకు 1000 నుంచి తీసుకోరు, మీకు 600 గ్రూప్స్ నుంచి మీకు 25% తీసుకుంటారు. ఆ 25% ఎలా కట్టాలంటే మీకు 600కి గ్రూప్స్ ఎంత వచ్చినాయి, 500 400 అలా ఎంత వచ్చినాయి, దాని బై 600 ఇంటూ 25 మనకు 25% ఐపీ మార్క్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎంసెట్ ఎంత నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి బై 160 ఇంటూ 75, ఇది మనకి 75% ఆఫ్ ఎంసెట్ మార్క్స్ వస్తుంది. ఈ రెండు కలిపి ఒక 100 మార్క్స్కి మన ఎంసెట్ ర్యాంక్స్ అయితే క్యాలిక్యులేట్ అవుతాయి. దీన్ని బట్టి లిస్ట్ ఇదిగోండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం టీఎస్ ఎంసెట్ గురించి చూసుకుంటే మనకి టీఎస్లో ఐపీ మార్క్స్ ఏం కలవు, మీకు ఓన్లీ ఎంసెట్ మార్క్స్ బట్టి ర్యాంక్ అన్నది చూస్తారు. ఆ లిస్ట్ ఇదిగోండి, మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఈ 3 లిస్టులు చూసినప్పుడు మీకు ఒక అర్థం అవ్వాలి, మీకు మ్యాక్సిమం క్రౌడ్ అంతా 40 to 50 మార్క్స్ మధ్యలోనే ఉంటారు మ్యాక్సిమం. అంటే మీరు దాంట్లో ఉండిపోకండి, ఇంకా 6 months టైం ఉంది కదా, దాంట్లో మాత్రం ఉండిపోకండి. ఇప్పుడు నుంచే మీకు జాగ్రత్తగా ట్రై చేస్తే ఇంకొక 20 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే మీకు ఒక 50K ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు అర్థమైతే ఇప్పుడు నుంచే కొద్దిగా ట్రై చేయండి. మీకు కింద నా ప్రీవియస్ వీడియో రోడ్ మ్యాప్ అన్నది ఇస్తాను, ఒకసారి చూసి స్టార్ట్ చేయండి. మీకు ఒక 80+ మార్క్స్ తెచ్చుకుంటే మీకు టీఎస్ అన్న ఏపీ అన్న 10K లోపలే వస్తుంది. మీరు టార్గెట్ అన్నది ఎక్కువ పెట్టుకోండి, 100 పెట్టుకోండి. ఇప్పుడు మార్క్స్ అన్నది చూపించాలంటే నాకు 20,000 చాలు, 30,000 ర్యాంక్ చాలు ఇలా పెట్టుకుంటారు. మీకు అవన్నీ కాదు, ఒక 100 120కి పెట్టుకోండి టార్గెట్. మీరు దానికని ప్రిపేర్ అవ్వండి, మీకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది. మీరు తక్కువ పెట్టుకొని అలా ప్రిపేర్ అయితే ఇంకా తక్కువ వస్తుంది, కానీ ఎక్కువ రాదు. ఫస్ట్ స్టార్ట్ చేయండి. కింద నా ప్రీవియస్ వీడియోస్ లింక్లు ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీకు ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు దానికి కావాల్సిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. అప్డేట్స్ కానీ దానికి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రిపరేషన్.